హాయ్ ఫ్రెండ్స్, అందరికి ప్రైజ్ లాడ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. నేను ఈ చర్చి ఎక్కడంటారా? ఇది ఎక్కడో కాదండి, హైదరాబాద్లోనే ఉంది. కాకపోతే నేను వెళ్ళే స్టీఫెన్ పాలయ్య గారి చర్చియే. కేజీఆర్ గార్డెన్ కాదు, ఇది కోంపల్లి సంఘం. కోంపల్లి చర్చికి ఎందుకు వచ్చానంటారా? నేను గండిమైసమ్మలో మేము ఇల్లు తీసుకున్నామండి 3 years బ్యాక్. అయితే ఈ సంవత్సరం ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుందాం క్రిస్మస్కి అని నేను వచ్చాను. క్రిస్మస్ రోజు అయితే చాలామంది అటెండ్ అయ్యారు, చాలామంది వచ్చారు. ఆ రోజు నాకు కొంచెం బిజీగా ఉండి వీడియో తీయలేకపోయాను, లాంగ్ వీడియో. ఈరోజు మళ్ళీ సండే కదా, ఈరోజు మళ్ళీ అటెండ్ అయ్యాను. ఆఖరి ఆదివారం తప్పక రావాలి, 1 yearలో తప్పక రావాలని మరీ ప్రకటన చేశారు. అసలుకి వెళ్ళకూడదు అనుకునే వాళ్ళు కూడా అందరు వెళ్ళేటట్టు బాగా జరిగింది ఆరాధన. అసలుకి వెళ్ళినోళ్ళు ధన్యులండి, వెళ్ళనోళ్ళే మన దురదృష్టవంతుల్లాగా ఉంది. వాక్యం అంత బాగా అద్భుతంగా అమ్మగారు చెప్పారు, షీలాపాల్ గారు. చాలా బాగుంది. అసలుకి పాస్టర్ గారు వాక్యం అయితే ఇలా బాగా సందేశం సూపర్. నాకైతే చాలా బాగా నచ్చింది ఈరోజు పాస్టర్ గారు వాక్యం కూడా. 7 ఆత్మలు ఎట్లుండాలంటే మనం మంచి నాలుకను పెట్టుకోవాలి, మంచి పరిపూర్ణత పెట్టుకోవాలని చెప్పాడు అయ్యగారు. వాక్యం అయితే సూపర్ ఎక్సలెంట్గా ఉందండి. ఇదైతే కోంపల్లి సంఘం, పెద్ద సంఘం, 10,000 మంది కూర్చునేటట్టు నిర్మిస్తున్నారు ఈ సంఘాన్ని. 5 ఎకరాలు 10 ఎకరాలు నాకైతే తెలీదు, ఐడియా లేదు ఫ్రెండ్స్. బాగుంది సంఘం అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేసు. ఇంకా సంఘం నిర్మాణం జరిగితే ఇంకా అందంగా అయ్యిద్ది. అయితే అందరూ ప్రతి ఒక్కళ్ళు చూడదగ్గ ప్లేసే అయ్యిద్ది. గుండంగా మనకు కూడా ఒక మంచి సంఘం ఉందని గర్వంగా ఉండిద్ది. క్రిస్టియన్కి కూడా చాలా బాగుందండి. అయితే ఈరోజు నేను వెళ్ళాను కాబట్టి తీయగలిగాను. ఇక్కడ కూడా భోజనాలు ప్రతి వారం పెడతారండి. చక్కగా భోంచేసుకున్నాము. ఇదిగో బయలుదేరాము, వస్తున్నాము. ఇదిగో నా పెద్ద కొడుకు బండి కాడ నుంచున్నాడు, నేను వెళ్తూ ఉండా. అదిగో దూరాన్ని ఉన్నారు, హెల్మెట్ పట్టుకుంది నా హస్బెండే. మళ్ళీ నా కొడుకు, రెండో కొడుకు పెద్ద బాబు ఇడుగో. నేను ఎక్కి వెళ్తానికి ఇక రెడీగా పెట్టుకున్నాడు నా కొడుకు. ఇక బయలుదేరుతున్నామండి, అందరం వెళ్తున్నాము. ఇక బయలుదేరి వెళ్ళి ఇంటికి వచ్చేస్తున్నాం. గండిమైసమ్మ మాకు కోంపల్లికి 6 kilometers దూరంలోనే ఉంది. మా ఇంటికి చర్చికి 2 wheeler మీద చక్కగా వెళ్ళి రావచ్చు. వెళ్ళొస్తున్నామండి. మీరు కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండవారైతే ఎవరన్నా సరే చూడదగ్గ ప్రదేశం వెళ్ళాలి అనిపిస్తే మీరు వెళ్ళండి. మా మూడో బాబు రాలేదండి, లేకపోతే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళేవాళ్ళమే. ఇద్దరిద్దరమే కానీ బండి మీద వెళ్ళాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.